అభిషేక ప్రియ శివ అన్నారు కాబట్టి పంచామృతాలతో అభిషేకము పంచముఖ పరమేశ కరుణించుము అంటూ మనసు నిండా ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ అక్కడ అభిషేకం జరుగుతున్నప్పుడు ఆ నమ్మక చమక మంత్రాలను ఈ చెవుల నిండా అవగాహన చేసుకుంటూ మనసులో తలుచుకుంటూ కళ్ళతో చూస్తూ ఈ ప్రపంచాన్ని మర్చిపోవాలండి. ఆ మంత్రాలు వింటున్నప్పుడు అంటూ వాళ్ళు ప్రారంభిస్తారు కదా, ఆ ప్రారంభించినప్పటి నుంచే ఆహా ఓంకారమా అంటూ అలా నిమగ్నమై చూస్తూ ఉండాలన్నమాట. కనులు రెండూ కూడా అట్లా తెరిచి చూడాలి పరమేశ్వరుని. అంతేగాని కనులు మూసుకొని నీ కోరికలన్నీ కూడా లిస్టు వరుసను చెప్పుకోకూడదు. గోత్రనామాలు చెప్తాం కదా, ఇటు గోత్రం చెప్పకుండా పూజ చేస్తే ఫలితం 0. గోత్రనామాలు మర్చిపోయారు, మీకు గుర్తు లేదనుకోండి. మనందరికీ జన్మనిచ్చింది ఎవరై అంటే ఏ గోత్రము కలిగిన వాడంటే కాశ్యపుడు. అంచేత కాశ్యప గోత్రాద్భవస్య అని చెప్పుకోవటమే, అంతకన్నా మార్గం లేదన్నమాట. ఇంటి పేరే గోత్రంగా చెప్పడం తప్పు అన్నమాట. గోత్రాలు కనుక ఉంటే చెప్పుకోండి, లేకపోతే కాశ్యప ఋషి అనండి, సరిపోతుంది. మీ పేరు చెప్పుకోండి, మీ భార్య పేరు చెప్పుకోండి, పిల్లల పేర్లు చెప్పుకోండి, ఈశ్వర ప్రీత్యర్థం అనండి. మీరు హరహర మహాదేవ శంభో శంకర అని మనసులో అనుకోండి. ఓం 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 నమ శివాయ అనుకోండి. వాళ్ళు మాత్రం నమస్తేస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిపురాంతకాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ మహేశ్వరాయ హర 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 అంటూ వాళ్ళు అభిషేకం చేస్తూ ఉంటారు. అభిషేకం చేసినప్పుడు ఆ మంత్రాలన్నీ వినాలి. ఆ టైంలోనే పక్కన ఎవరన్నా పలకరించటం, పక్కనే ఉన్న వాళ్ళని ఏంది చూసావా సరిగా, చూడు చూడు జాగ్రత్తగా, నువ్వు చూడరాదు ఆమెకెందుకు, నీ సంగతి ఏదో నువ్వు పట్టించుకో, ముందర నీతో ఎవరు వస్తారు ఎవరు రారు, చివరిలో నీ పుణ్యం నీది, నీ పుణ్యం తీసుకెళ్ళి వాళ్ళకెందుకు ఇయటం, నీ అంతటా నువ్వే చూస్తూ మనసు నిండా ఆ లయకారుణ్ణి మనసు నిండా నింపుకొని హరహర మహాదేవ శంభో శివ, ఇన్నాళ్లకి నీ దర్శన భాగ్యం కలిగిందా స్వామి, నీకు అభిషేకం చేసుకునేటువంటి యోగం పట్టిందా అంటూ చక్కగా అభిషేకం నిర్వహించుకోండి. అభిషేకం అయిన తర్వాత హారతి ఇస్తారు. ఆ హారతి ఇచ్చినప్పుడు హర 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 అంటూ వాళ్ళు హారతి ఇస్తున్నప్పుడు నీ కనులు కూడా ఆ హారతితో పాటు తిరగాలి. ఇట్లా ఆహా 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 అంటూ ఇట్లా తిరగాలన్నమాట. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కనుక ఏ విధంగా అయితే ఇలా ఇలా అనుకుంటూ ఎక్సర్సైజ్ చేస్తామే యోగా చేసేప్పుడు, అలాగే హారతి ఇచ్చేటప్పుడు కూడా ఆ హారతి చుట్టూ ఈ కనులన్నీ అట్లా తిరుగుతూ ఉండాలి. ఆ పరమేశ్వరుడు కనిపించాలి మనకు. ఆ మనసు నుండి ఆ మహేశ్వరుని తలుచుకుంటూ ఆ స్వామికి నమస్కారం చేసుకుంటూ ఆ విధంగా ఆనందం అనిర్వచనీయంగా భక్తిభావన స్ఫూర్తితో నిర్వహించుకుంటూ ఈ జీవితాన్ని ధన్యం చేసుకున్న పిదప ఆ అభిషేకం చేసినటువంటి వేద పండితులు ఉన్నారే, మన్ని ఆశీర్వదిస్తూ ఆ శటకోపం అనేటువంటిది పెడతారు. శటకోపం పెట్టేటప్పుడు మనం తలకాయ వంచుకొని ఇట్లా నమస్కారం చేసుకొని కన్నులు తెరిచి ఆహా ఎంత భాగ్యం అని చెప్పేసి అనుకోవాలి. శటకోపం అంటే దాని మీద ఉన్నటువంటి గుర్తులు ఉన్నాయే, స్వామివారి పాదుకలు మన నెత్తి మీద ఉన్నట్టు లెక్క. ఆ స్వామి మన్ని అనుగ్రహిస్తున్నాడు. శటగోపం. ఆ శటగోపం పెట్టినప్పుడు మనసు నిండా నమస్కారం చేసుకుంటాం. మన చేతిలో ఆ మారేడు దళాన్ని పెడతారు. ఆ మారేడు దళం యొక్క విశిష్ట లక్షణం ఇంత అంత అని చెప్పలేనంత. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చత్రయాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పితం. మనస్ఫూర్తిగా మారేడు దళాన్ని సమర్పించినా చాలు, ఆనంద తత్వం మనకు ప్రసాదిస్తాడు పరమేశ్వరుడు. ఆ మారేడు దళాన్ని తీసుకుని చక్కగా శివనామం చేస్తూ వెనక్కి నడవాలి. అంతేగాని మన వీపు పరమేశ్వరుడికి చూపించకూడదండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. గుళ్ళోకి వెళ్ళినప్పుడు, ఏ గుళ్ళోకి వెళ్ళినా సరే మీరు దర్శనం అయిన తర్వాత వీపు మాత్రం భగవంతుని వైపు చూపించకూడదు. అలా చూపించకుండా జాగ్రత్తగా వెనక నుంచి వచ్చి ఆ నందీశ్వరుడి దగ్గరికి వెళ్ళి ఆ కొమ్ములు, 2 కొమ్ముల మధ్య ఇట్లా చేతులుంచి నందీశ్వరుడి యొక్క పృష్ఠభాగం చేతులు పెట్టి వాళ్ళు ఇచ్చినటువంటి ఆ యొక్క మారేడు దళాన్ని వీపు మీద వేసి నమస్కారం చేసి
హరహర మహాదేవ అనుకోవాలి. అప్పుడే మన గురించి నందీశ్వరుడు పరమేశ్వరుడికి తెలియజేస్తాడు అని శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి సంప్రదాయంలో తెలుసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.